చెప్పండి మీ నేమ్ ఏంటి? Funny Raj, ఓకే. student, స్టూడెంటా? 9th class, ఓకే. Bharatiya Vidya Bhavan. గ్రేట్. గుడ్. గుడ్. సో, ఎలా ఉంది మీకిప్పుడు సిస్టమ్ చూస్తే గాని, ఇలా చూస్తే గాని ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్, స్కూల్ దగ్గర ఏదైనా? స్కూలు, ఇల్లు అని కాదు. ఇదొక నేషన్ ప్రాబ్లమే. ఓకే. ఏంటిదంటే సింపుల్ అండి. హ్మ్. మన దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. హ్మ్. దాంట్లో ఉండే ప్రింటెడ్ ఇన్ఫర్మేషన్‌కి మనకు రియల్ వరల్డ్‌కి గావాల్సిన స్కిల్స్‌కి నక్కకి నాగలికి తేడా ఉంది. ఓహ్! వి వి నీడ్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఓకే. అండ్ డిజిటల్ లిటరసీ. ఓకే. గుడ్. అంటే మనకు అన్ని ప్రాక్టికల్స్‌గా తెలిస్తే హ్మ్. మనకు అర్థమైతుంది. మనం ఏ భాషలో అర్థవంతంగా చెప్పగలుగుతాము. ఓకే. కానీ మనకు వచ్చినట్టు చెప్తా ఉంటే అవ్వదు. హ్మ్. వాళ్ళకది చూపిస్తే ఏం జరుగుతుందో హ్మ్. సో దే విల్ అండర్‌స్టాండ్ అండ్ దే విల్ లెర్న్ దట్ టాపిక్. ఓకే. అండ్ ఇంకో ప్రాబ్లమ్ గూడా ఉందండి. హ్మ్. దట్ ఐ ఫేస్. హ్మ్. ఐ యామ్ ఎ స్టార్టప్ ఓనర్. ఓకే. ఐ డిడ్ ఎ ఇన్నోవేటివ్ ఐడియా ఇప్పుడు ఈ ఏజ్‌లో స్టార్టప్ ఓనర్. యాహ్! గ్రేట్. ఏం స్టార్టప్? లెర్నిఫై అని ఎడ్యుకేషన్ బేస్డ్ కంపెనీ. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, ఏంటి దాని గురించి ఏం చేస్తారు? ఇది అది ఎడ్యుకేషన్ బేస్డ్ కంపెనీ. ఏంటిదంటే సింపుల్. హ్మ్. ఇది మనకు ఏదన్నా ఎళ్తే పర్ సెట్ అమౌంట్ కట్టాలి. ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఫిజిక్స్ వాళ్ళకెళ్తున్నాను. హ్మ్. దానికి సో అండ్ సో అమౌంట్ ఆఫ్ 1,00,000 అలా కట్టాలి. హ్మ్. పర్ ఇయర్. బట్ వి ఆర్ నాట్ లైక్ థట్. ఓకే. ఇది పర్ క్లాస్ వి విల్ చార్జ్ ₹20 ఆర్ ₹50 అదే మా మాక్సిమం స్కేల్. డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్ ఆర్ ద డీప్ నాలెడ్జ్ వి విల్ పుట్ ఇట్. ఓకే. ఇది ఇది వాళ్ళు తీసుకుంటారు గదా! హ్మ్. పర్ క్లాస్ అది. ఒకవేళ మీరు ఒక క్లాస్ తీసుకున్నారు. హ్మ్. హ్మ్. దాంట్లో ఏం జరుగుతుందంటే ఇఫ్ యూ లైక్ ఇట్ యూ విల్ ఫర్దర్ గో. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ విల్ క్యాన్సెల్ ఇట్. హ్మ్. ఆ ₹20 మనకు చాలా మినిమల్ అమౌంటే. కానీ పూర్ పీపుల్‌కి గూడా అది ఒక హెల్ప్ జేస్తుంది. ₹10-20 అనేవి వాళ్ళు ఈజీగా పెట్టుకోగలుగుతారు. హ్మ్. వి వుడ్ హావ్ సర్టిఫైడ్ కోర్సెస్ విత్ సర్టిఫైడ్ ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్స్. హుహు. We would give them electronic certificates on their names. ఓకే. And um, so that they would understand everything. ఇక్కడ మనకు చదువుకోవడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. హ్మ్. అట్ ద బేర్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ ₹10-20. ఇది వాళ్ళకి ₹10-20 ఇలా కడుతూ ఉంటారు. ఒక 30 మనము 25 డేస్ చేసుకుందాం హాలిడేస్ అవన్నీ తీసేసేసి. 25 డేస్ ఇంటూ 10 హ్మ్. ఎంత మనకు 250. హ్మ్. అలాంటిది మళ్ళా మనం ఇంకా 20, 30 అలా యేసుకుంటా పోతే ద టీచర్ వుడ్ ఆల్సో ఎర్న్ ఎ మినిమల్ అమౌంట్. ఓకే. అది గూడా ఒక స్టూడెంట్ నుంచి 250 వస్తుంది. హ్మ్. మనం 10 స్టూడెంట్స్ మెయింటైన్ చేస్తే 2500. యాహ్! ఇలాని అది 1 అవర్ క్లాస్‌కి మాత్రమే. హ్మ్. మళ్ళీ ఇంకా క్లాస్ పెడితే ఇంకా ఎర్న్ చేసుకోవచ్చు. అది ఓన్లీ జస్ట్ టీచర్స్‌కే కాదు. స్టూడెంట్స్ పెట్టొచ్చు. ఎవరైనా పెట్టొచ్చు. హ్మ్. బట్ దే దే కెన్ టెల్ దేర్ ఓన్ స్కిల్. హ్మ్. వాళ్ళు ఆథర్ రాయడమేమో గాని, హ్మ్. లేక బుక్స్ రాయడము, లేకపోతే అది ఎలా ఉండాలి, హౌ టు స్పీక్ విత్ పీపుల్, ఏఐ ఏఐ గురించి సో దట్ వీ కెన్ యూజ్ ఎవ్రీథింగ్. ఇది స్టూడెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, ప్రజలు బెనిఫిట్ అవుతారు. ఓకే. సింపుల్ ఐడియా నుంచి. హ్మ్. మళ్ళీ నాది బేస్డ్ ఆన్ నూర్ ఏఐ. హ్మ్. నూర్ ఏఐ అంటే మనకు వ అన్నిటికన్నా కాస్ట్‌లీ వజ్రం అంటే కోహినూర్ గుర్తొస్తుంది. హ్మ్. కోహినూరే సగం చరిత్ర చెప్పేస్తుంది మన ఇండియాది. ఓకే. సగం రాజుల దగ్గరుంది. సో, నేను దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. హ్మ్. ఎందుకంటే మన వేద అంతా హైయెస్ట్ స్క్రిప్చర్ ఏదీ లేదు. ఓకే. నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు మనం కనిపెట్టిన దానంతా మన వేదాస్‌లో ఆల్రెడీ ఉంది. హుహు. ఫిజిక్స్ అయినా సరే, బయాలజీ అయినా సరే, అటానమీ అయినా సరే, మ్యాథ్స్ అయినా సరే, హ్మ్. ఈ సబ్జెక్ట్ ఎవ్రి సబ్జెక్ట్ వి హావ్ ఇన్ దట్. ఓకే. చిన్న ఏజ్‌లో ఇన్ని విషయాలు ఎట్లా తెలుసుకున్నావు నువ్వు? మా డ్యాడీ. ఓకే. మా డ్యాడే మా ఇన్‌స్పిరేషన్. ఓకే. మా పేరెంట్సే నా ఇన్‌స్పిరేషన్. ఓకే. వాళ్ళు ఎడ్యుకేషన్ సీఎస్ఆర్‌గా చేస్తారు. హ్మ్. ఇన్ఫోసిస్ నుంచి. ఓకే. వాళ్ళు ల్యాప్‌టాప్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటారు. దానివల్ల నాకు సోషల్ సర్వీస్ చేయాలన్న ఐడియాతోటి ఈ ఐడియా అంటే వచ్చింది. డిజిటల్‌ని మనం చూసే వీడియోస్‌లో గూడా యూజ్‌ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ చూస్తే అది యూజ్‌ఫుల్లే. ఇప్పుడు డిజిటలైజేషన్ అందరూ మొబైల్ వాడుతున్నారు, టైమ్ వేస్ట్ చేస్తున్నారు అంటున్నారు గానీ, మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తే మొబైల్ అనేది గూడా యూజ్‌ఫుల్లే. యో ఇది చెప్పండి. జస్ట్ మన మీద బేస్ చేసుంటుంది. హ్మ్. అది కత్తిలాగా వాడొచ్చు. లేకపోతే హ్మ్. ఎవ్వరికి అందని నాలెడ్జ్ లాగా గూడా వాడొచ్చు. ఓకే. ఇది ఆ వేదాస్ మీద బేస్ తోటి ఇవన్నీ చేశాను. హ్మ్. యాస్ ఎ స్టార్టప్ నాకేమనిపిస్తుందంటే ఇది ఎంకరేజ్ చేయట్లేదు గవర్నమెంట్. హ్మ్. ఆల్రెడీ ఉన్న స్టార్టప్స్‌కి ఫండింగ్ ఇస్తుంది. ఓకే. కానీ కొత్త స్టార్టప్స్‌కి ఫండింగ్ ఇస్తే మాత్రం వి వుడ్ యాహ్! సీ న్యూ ఐడియాస్. కొత్తగొస్తుంది. హ్మ్. ఒక అదేమంటారు ఒక ఫిజిక్స్ వాళ్ళ ఒక ఆకాష్ లాగా లెర్నిఫై వస్తుంది. ఓకే. ఇది సో దట్ మనకు కొత్త కొత్త స్టార్టప్స్ తెలుస్తుంది. కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తుంది. ఇలా జరుగుతూ మనము ఎన్నో ఎన్నో ఇబ్బందిని కట్ చేయగలుగుతాము. ఓకే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు స్టార్టప్ ప్లాన్ అంటున్నారు. దాన్ని డెవలప్ చేయనీకి కావాలంటారు. అంటే మీరెవరినైనా అప్రోచ్ అయ్యారా? ఫ్రెండ్స్ ఐ హావ్ సమ్ ఐడియా.
ఇంకొంచెం డెవలప్ ఆ! చేయాలి అంటే గవర్నమెంట్ గానీ, లేకపోతే ఇక్కడ ప్రైవేటు మా స్కూల్ టీచర్స్‌నే చేశాను. హ్మ్. మా స్కూల్ టీచర్స్ ఎల్‌పీయూకి తీసుకుపోమన్నారు. ఎల్‌పీయూ అంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఓకే. పంజాబ్‌లో ఉంటుంది జలంధర్. పాకిస్తాన్ ఇండియా బార్డర్ దగ్గర ఉంటుంది. ఫేమస్ యూనివర్సిటీ. ఓకే. కానీ మేము సెలెక్ట్ అయ్యాము అక్కడ వెళ్ళడానికి. హ్మ్. కానీ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే యూఎస్ఏ, ఇరాన్ వార్ వల్ల అక్కడ ఆపేయాల్సొచ్చింది. ఓకే. దానివల్ల నాకేమనిపిస్తుందంటే సెక్యూరిటీ ఇంకా పెంచితే బావుండు గదా! ఓకే. ఫీలింగ్‌లో ఉన్నాను. అది పాకిస్తాన్ ఇండియా బార్డర్ అయ్యేసరికి మమ్మల్ని తీసుకెళ్ళలేదు. ఓకే. If would be any national competition or a ఎవరన్నా సెక్యూరిటీ అడిషనల్ సెక్యూరిటీ దే వుడ్ ప్రొవైడ్ మేమెళ్తాము. ఓకే. ఇది దానివల్ల మేము క్యాన్సెల్ చేసుకోవాల్సొచ్చింది. ఓకే. ఓకే. ఆల్ ది బెస్ట్. వన్ మోర్ థింగ్ చెప్పండి. ఇది స్టూడెంట్స్ ఇంకా అకాడమిక్ సక్సెస్‌ని ఇంకా జాబ్ జాబ్ ఆపర్చునిటీస్‌కి, జాబ్ అచీవ్‌మెంట్స్‌కి హ్మ్. యువత ఒక మెంటల్ క్రైసిస్‌ని ఫేస్ చేస్తుంది. ఓకే. దానివల్ల ఎన్నో మెంటల్ బాధలు ఫేస్ చేస్తూ ఉంది. హ్మ్. దానికోసము మనము కొన్ని కమ్యూనిటీస్ ఇంకా స్కూల్‌ని దే నీడ్ టు హెల్ప్ దెమ్ టు రియలైజ్. ఓకే. మరియు వాళ్ళని రెసిలియన్స్‌గా ఉండాలి. హ్మ్. మళ్ళా నాట్ ఓవర్ కాంపిటీషన్ అంటే అందరూ ఒకే దాని మీద పడడం. అందరూ ఇప్పుడు ఐఐటీ, డీట్, జేఈఈ దాని మీదే పడుతున్నారు. దే ఆర్ నాట్ సెర్చింగ్ ఫర్ న్యూ జాబ్స్. ఓకే. వరల్డ్‌లో ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయో తెలుసా అండి? హ్మ్. 1000+ ప్రొఫెషన్స్. ఓకే. కానీ మనకు నోటికి పలికొచ్చేయి చెప్తాను. డాక్టర్, హ్మ్. లాయర్, సాఫ్ట్‌వేర్, ఇంజినీర్. ఇంజినీర్ ఇవే. అవును. ఆర్కిటెక్ట్ హ్మ్. ఇవి మనకు తెలిసినయి. కానీ ఇంకా 1000 ఉన్నాయి. ఓకే. అవి లేకుండా చాలా మందున్నారు. ఓకే. దాంతోటి ఇంకెంత సంపాదించొచ్చు ఆలోచించండి. మనకు నోటికొచ్చే దానికన్నా మనకు వేరే చూస్తే ఇంకా వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు గూడా ఒక ప్రొఫెషనే. యాహ్! అక్కడ గూడా కెమెరా మ్యాన్ గూడా ఒక ప్రొఫెషనే. సో, ఈ ప్రొఫెషన్స్ అన్నిటిని మనం యూజ్ జేయాలి. వి ఓకే. నీడ్ టు నో అబౌట్ థీస్ ప్రొఫెషన్స్ అండ్ వి నీడ్ టు యూజ్ దెమ్. ఓకే. నాకు ఈ మధ్య తెలిసిందేందంటే ఫ్యాక్టరీస్‌కి లింక్ పెట్టడానికి ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. ఓకే. ఎంప్లాయీ ఉండడు. హ్మ్. సో, ఇలాంటి కొత్త జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. హ్మ్. మన డెన్ మనం డాక్టర్ అనుకుంటాం గానీ దాంట్లో గూడా వెరైటీస్ ఉంటాయి. ఓకే. ఆప్థమాలజిస్ట్ అని, డెర్మటాలజిస్ట్ అని ఇంకా చాలా ఉంటాయి. హుహు. లెక్కలేనన్ని, చెప్పలేనన్ని ఉంటాయి. యాహ్! యాహ్! సో, వి నీడ్ టు నో అబౌట్ దెమ్ హ్మ్. సో థట్ వి కుడ్ గెట్ న్యూ ప్రొఫెషన్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొఫెషన్స్. ఓకే. థాట్స్ ఇట్. ఓకే. అంటే మీ గోల్ ఏంటంటే మీరేం రీచ్ అవ్వాలనుకుంటున్నారు? I want to be I'm an author. I'm an author too, but I want to be a businessman ఓకే. who works for the welfare of my country. ఓకే. My country. గ్రేట్. 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 ఆల్ ది బెస్ట్. Thank you.